పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు తీసేస్తున్నారంటే మనందరికీ కొంచెం కంగారుగానే ఉంటుంది కదా. కానీ ఇలాంటి నిర్ణయాలు రాత్రికి రాత్రే తీసుకోరు. దీని వెనుక ఒక పక్కా ప్రణాళిక, ఒక కార్పొరేట్ ప్లేబుక్ ఉంటుంది. అసలా ప్లేబుక్లో ఏముంటుందో ఇప్పుడు చూద్దాం. సరే, మరి ఈ ఉద్యోగాల కోతకు కంపెనీలు అఫీషియల్గా ఇచ్చే కారణమేంటి? ఈ నిర్ణయాన్ని వాళ్ళు ఎలా సమర్థించుకుంటారు? అదే మనం ఇప్పుడు చూడబోతున్నాం. కంపెనీలు తీసుకునే ఇంత పెద్ద నిర్ణయాల వెనుక వాళ్ళు ఫాలో అయ్యే ఒక ఇంటర్నల్ ఫ్రేమ్వర్క్, అంటే వాళ్ళ కార్పొరేట్ ప్లేబుక్ గురించి తెలుసుకోబోతున్నాం. మొదటిది నిర్ణయాత్మక ఘట్టం. అసలు ఒక కంపెనీ ఈ స్టేజ్కి ఎందుకొస్తుంది, వాళ్ళ మీద ఎలాంటి ప్రెషర్స్ ఉంటాయి, బయటనుంచి లోపల్నుంచి, అవేంటో చూద్దాం. చూడండి, చాలాసార్లు ఈ మార్పులకు కారణం కంపెనీ బయటే ఉంటుంది. సడన్గా వచ్చే ఆర్థిక మాంద్యం కావచ్చు, ప్రభుత్వం తెచ్చే కొత్త రూల్స్ కావచ్చు, టెక్నాలజీలో పెను మార్పులు, లేదా మనమే అంటే కస్టమర్ల టేస్ట్ మారడం. ఇవన్నీ కంపెనీలను ఒక రకంగా కఠినమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయన్నమాట. ఇవే ఫస్ట్ ట్రిగర్స్. ఓకే, బయటి ఒత్తిళ్లు కంపెనీ లోపల ఎలాంటి ప్రాబ్లమ్స్గా మారతాయో ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ లాసెస్, అంటే డబ్బులు పోగొట్టుకోవడం, బిజినెస్ మోడల్నే మార్చాల్సి రావడం, లేదా వేరే కంపెనీలతో కలవడం, వీటన్నింటి ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగాల కోత అనే ప్రాసెస్ అఫీషియల్గా స్టార్ట్ అవ్వడానికి ఇవే మెయిన్ రీజన్స్ అన్నమాట. రైట్, ఇప్పుడు మనం స్టోరీలో నెక్స్ట్ ఫేస్కి వెళ్తున్నాం. అదే బోర్డ్ రూమ్. ఇక్కడ డేటాని, స్ట్రాటజీని ఉపయోగించి కంపెనీ ఈ నిర్ణయాన్ని ఎలా జస్టిఫై చేస్తుందో చూద్దాం. ప్రతి పెద్ద నిర్ణయం వెనుక రెండు పిల్లర్స్ ఉంటాయన్నమాట. ఒకటి నంబర్స్, అంటే లాభనష్టాల లెక్కలు, పక్కా డేటా. రెండోది స్ట్రాటజీ, అంటే కంపెనీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనేది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మేమిది ఎందుకు చేస్తున్నామంటే అని ఒక కథ చెప్తారు. ఇక్కడ నంబర్స్ ఎలా మాట్లాడతాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఉద్యోగికి వచ్చే ఆదాయం అనే మెట్రిక్ తీసుకోండి. ఇప్పుడు ఒక్కో ఎంప్లాయీ వల్ల కంపెనీకి ఎంత రెవెన్యూ వస్తుంది, లే ఆఫ్స్ తర్వాత ఆ నంబర్ని ఎంతకు పెంచాలి అని క్లియర్గా చూపిస్తారు. చూసారా, ఇది ఎఫిషియన్సీ పెంచడానికే అని చెప్పడానికి ఇదొక బలమైన ప్రూఫ్ అన్నమాట. సరే, నంబర్స్ మాత్రమే కాదు, దానికో కథ కూడా ఉండాలి కదా. ఈ లే ఆఫ్స్ని ఒక నష్టంగా చూడొద్దు, ఫ్యూచర్లో మనం ఇంకా స్ట్రాంగ్గా ఎదగడానికి వేస్తున్న ఒక అడుగు అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఆపరేషన్ సింపుల్ చేసి మన మెయిన్ బిజినెస్పై ఫోకస్ పెడితే ఫ్యూచర్లో ఇంకా స్పీడ్గా వెళ్ళొచ్చు అని భరోసా ఇస్తారన్నమాట. అయితే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ ప్లేబుక్ ప్రకారం లే ఆఫ్స్ అనేవి ఫస్ట్ ఆప్షన్ కాదంట. దానికి ముందు వేరే ఆప్షన్స్ని కూడా ట్రై చేస్తారు. లే ఆఫ్సే లాస్ట్ ఆప్షన్ అని చెప్పడానికి వాళ్ళు ట్రై చేసి ఫెయిల్ అయిన వేరే దారులు ఏంటో కూడా చెప్తారు. ఈ టేబుల్ చూడండి. ఖర్చులు తగ్గించడం, కొత్త బిజినెస్లోకి వెళ్లడం లాంటివి ఆలోచించారు. కానీ అవన్నీ అసలు సమస్యను సాల్వ్ చెయ్యలేవని, లేదా చాలా టైం పడుతుందని డిసైడ్ అయ్యారు. అప్పుడు ఈ నిర్ణయానికొచ్చారన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం బిజినెస్, నంబర్స్ గురించి మాట్లాడాం. కానీ ఈ నిర్ణయం కేవలం బ్యాలెన్స్ షీట్కి సంబంధించింది కాదు కదా. దీని ఎఫెక్ట్ చాలా మంది మీద పడుతుంది. సో ఇప్పుడు ఆ హ్యూమన్ యాంగిల్ ఏంటో చూద్దాం. ఈ డోనట్ చార్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది ఈ నిర్ణయం వల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అవుతారని. ఉద్యోగులు, కస్టమర్లు, ఇన్వెస్టర్లు, అలాగే గవర్నమెంట్ ఏజెన్సీలు. వీళ్లల్లో ప్రతి ఒక్కరి మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో ముందుగానే అంచనా వేస్తారన్నమాట. ఈ మొత్తం ప్రాసెస్లో ఇది చాలా ముఖ్యం. ఇది కేవలం నంబర్స్ గురించి కాదు. ఈ నిర్ణయం వల్ల డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యే ఉద్యోగులతో ఎలా మాట్లాడాలి, మిగిలిన వాళ్లకి ఎలా ధైర్యం చెప్పాలి, కస్టమర్లకు సర్వీస్ ఆగకుండా ఎలా చూసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాల మీద ఒక క్లియర్ ప్లాన్ రెడీ చేసుకుంటారు. ఆ తర్వాత వచ్చేది రిస్క్ క్యాలిక్యులేషన్. అంటే ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమేం తప్పులు జరగొచ్చు, వాటి వల్ల వచ్చే నష్టాలేంటి అనేదానిమీద కూడా పూర్తి క్లారిటీతో ఉంటారు. ఈ టేబుల్లో చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది, గమనించండి. ఎంప్లాయీల మారల్ దెబ్బతినడం, ప్రొడక్టివిటీ పడిపోవడం, ఈ రెండు రిస్కులు జరగడానికి ఛాన్సులు చాలా ఎక్కువ. వాటి ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువే. ఇవి కంపెనీ తప్పకుండా ఫేస్ చేయాల్సిన పెద్ద ఛాలెంజెస్ అన్నమాట. ఇన్ని రిస్కులు, ఇంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారంటే దానివల్ల ఏదో మంచి జరగాలి కదా. మరి వాళ్ళు ఆశించే ఆ పాజిటివ్ రిజల్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు మనం రిస్క్ టేబుల్ చూసాం కదా. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. ఇది క్లియర్గా
రిస్క్ వర్సెస్ రివార్డ్ని చూపిస్తోంది. ఉదాహరణకి మెరుగైన ఈబిడిఐటిఏ మార్జిన్. సింపుల్గా చెప్పాలంటే కంపెనీ తన మెయిన్ బిజినెస్ నుంచి ఎంత లాభం సంపాదిస్తోంది అనేది చూపిస్తోంది. ఇలా ఫైనాన్షియల్ గెయిన్స్, ఫాస్ట్ ఆపరేషన్స్ వీటి ద్వారా సక్సెస్ని మెజర్ చేస్తారు. చివరగా ఈ మొత్తం ప్రాసెస్ని ఒకే ఒక ప్రశ్నతో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కఠినమైన నిర్ణయం వెనుక ఒక పక్కా స్ట్రాటజీ ఉందా? దానికి నంబర్ల సపోర్ట్ ఉందా? అన్నిటికంటే ముఖ్యంగా ఇది కంపెనీ లాంగ్ టర్మ్ ఫ్యూచర్కి నిజంగా మంచిదేనా? ప్రతి కంపెనీ వాళ్లకు వాళ్ళు వేసుకోవాల్సిన అసలైన ప్రశ్న ఇదే.